సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో భారీ వర్షాలకు మునిగిపోయిన పలు కాలనీలను సందర్శించారు. ఇళ్లల్లోకి, షాపుల్లోకి నీరు వచ్చిన ప్రాంతాల్లో పర్యటించి ఇలాంటి ఘటన భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్థానికులకు మంత్రి భరోసానిచ్చారు. పడుతున్న వర్షంలో భాగంగా హుస్నాబాద్ ప్రాంతంలో కూడా చాలా వర్షం పడ్డది. అందులో అన్ని మండలాలతో పాటుగా పట్టణంలో కూడా చాలా మంది ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. కొంచెం వాళ్ళకు ఉన్నటువంటి వస్తు సామాగ్రి మునిగిపోయింది. అది వంట సామాగ్రి కావచ్చు, వ్యాపార సామాగ్రి కావచ్చు, వృత్తిపరంగా చేసుకునే అనేక అంశాల్లో కొంచెం నష్టం జరిగింది. ప్రత్యక్షంగా వాళ్ళందరినీ పరామర్శించే సందర్భంలో భవిష్యత్తులో ఇటువంటి వర్షం వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ జరిగినటువంటి నష్టంతో ఒక నిర్ణయం తీసుకొని ఒక రివ్యూ చేసుకొని మరి వాటిని పునరావృతం కాకుండా చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. నేను ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నా, వర్షం ప్రకృతి సందర్భంగా పడుతూ ఉంది. వాస్తవంగా ఊహించిన దానికంటే ఎక్కువ పడుతూ ఉన్నప్పటికి కూడా మరి బ్రేక్ ఇచ్చుకుంటూ పడడం వల్ల నీళ్లు కొద్దిగా ఫ్లోటింగ్ అయిపోయి ఇంకా ఎక్కువ నష్టం జరగాల్సి ఉంటే జరగలేదు. ఇప్పటికే మా నియోజకవర్గంలో కనకారెడ్డి అనే మా మిత్రుడు ఆవును రక్షించబోయి నీళ్ళలా కొట్టుకొని కోయడ మండలం రామచంద్రపూర్ అని చనిపోయినాడు. అతని మృతికి సంతాపాన్ని మనం తెలియజేస్తా ఉన్నాం. ఎవరు కూడా ఏదైనా వ్యవసాయ రీత్యా కావచ్చు, లేదా రైతులు, మత్స్య కార్మికులు కావచ్చు, లేదా ఈ విధంగా ఎక్కడైనా పశు సంపద నీళ్ళలో కొట్టుకోపోతుందని రక్షించాలనే పేరు మీద నీళ్ళకు పోయే ప్రయత్నం చేయొద్దని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మా బస్సాపూర్ రోడ్డు, సిద్దిపేట హుస్నాబాద్ రోడ్డు కూడా ఓవర్ఫ్లో అవుతా ఉంది. అట్లే కోహెడ బుల్సనూరుకు సంబంధించినటువంటి రోడ్డు కూడా ఇది కొన్ని రోడ్ల మీద నీళ్లు పోతూ ఉన్నాయి. కాబట్టి అటుపడ్డప్పుడు కూడా ఏదో ప్రయోగం చేసే విధంగా ఆ రోడ్డుపై ప్రయాణం చేయొద్దని కోరుతాం. ఇప్పటికే పోలీసులు, స్థానిక అధికారులు బ్యారికేడింగ్ చేసినారు. దక్షిణ భారతదేశంలో పడుతున్న వర్షంలో భాగంగా హుస్నాబాద్ ప్రాంతంలో కూడా చాలా వర్షం పడ్డది. అందులో అన్ని మండలాలతో పాటుగా పట్టణంలో కూడా చాలా మంది ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. కొంచెం వాళ్ళకు ఉన్నటువంటి వస్తు సామాగ్రి మునిగిపోయింది. అది వంట సామాగ్రి కావచ్చు, వ్యాపార సామాగ్రి కావచ్చు, వృత్తిపరంగా చేసుకునే అనేక అంశాల్లో కొంచెం నష్టం జరిగింది. ప్రత్యక్షంగా వాళ్ళందరినీ పరామర్శించే సందర్భంలో భవిష్యత్తులో ఇటువంటి వర్షం వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ జరిగినటువంటి నష్టంతో ఒక నిర్ణయం తీసుకొని ఒక రివ్యూ చేసుకొని మరి వాటి